ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యుద్ధం మొదలై కూడా దాదాపు అయితే 2 నెలలు పూర్తి కావస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కువైట్ కానీ, గల్ఫ్ దేశాలు కానీ తమ యొక్క ఎయిర్పోర్ట్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. కువైట్ అయితే రేపు ఆదివారం నుంచి అయితే ఈ యొక్క విమానాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకుంది. తాజాగా దాదాపు 2 నెలల తర్వాత ఇరాన్లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇజ్రాయిల్తో యుద్ధం తర్వాత తొలిసారిగా టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యాయి. ఇస్తాంబుల్, మస్కట్, మదీనాకు విమానాలు బయలుదేరి వెళ్ళాయి. సీజ్ ఫైర్ లో భాగంగా ఇటీవల ఇరాన్ తన యొక్క ఎయిర్ స్పేస్ ను గగనతలాన్ని పాక్షికంగా ఓపెన్ చేసింది. మరోవైపు చర్చల కోసం ఇరాన్ బృందం నిన్న పాకిస్తాన్కు చేరుకుంది. అలాగే ఇవాళ అమెరికాతో చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఖతార్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసింది, కువైట్ ఎయిర్పోర్ట్ చేసింది. గల్ఫ్ దేశాలు అన్నీ అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేశాయి. ఈ రోజు జరగనున్న చర్చలు సఫలమైతే కానీ, ఈ రోజు రేపైతే చర్చలు జరగనున్నాయి. ఈ 2 రోజుల్లో జరగనున్న చర్చలు సఫలమైతే కానీ శాశ్వతంగా యుద్ధం ముగుస్తుందని చెప్పేసి, శాంతి ఒప్పందం కుదురుతుందని చెప్పేసి ప్రజలంతా ఆశిస్తున్నారు.